హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకొచ్చాం. అందులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నెలకు 70,000 జీతం వచ్చే ఉద్యోగం చేయబోతున్నానని వెంటనే అమ్మతో పంచుకోవాలని మనసు ఆరాటపడుతుంది. కానీ నా ఫ్రెండ్స్ షీల, ప్రేమ్ ఫస్ట్ శాలరీతో ఏదైనా కొని సర్ప్రైజ్ ఇస్తే మమ్మీ, డ్యాడీ ఇంకా ఎక్కువ ఆనందపడతారని చెప్పారు. ఒక్క క్షణం నిజమే అనిపించింది. కానీ ఇంతవరకు నేను అమ్మ దగ్గర ఏదీ దాచలేదు. నిజానికి నాకు దాచేంత అవకాశం ఇవ్వలేదు తను. ఆ కాలంలోనే డిగ్రీ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తుంది అమ్మ. నాన్న రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఉన్నారు. నాన్న కాస్త గరుకు మనిషే. కోపం వస్తే ఎవరినైనా సరే కొట్టడానికి కూడా వెనుకాడేవారు కాదు. కానీ అమ్మకి మాత్రం భయపడేవారు. అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్. చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉండేవి వాళ్ళ మధ్య. నాకు తెలిసినంత వరకు ఎవరిది తప్పైనా నాన్నే సారీ చెప్పేవారు. మా అమ్మా నాన్నలకు నేనంటే ప్రాణం. ఎప్పుడూ నా మీద కోప్పడేవారు కాదు. చిన్న చిన్న తప్పులకు మందలించినా నేను అలిగినట్టు కనిపిస్తే చాలు వాళ్ళ కోపం ఎగిరిపోయేది. మా అమ్మ దగ్గర నేను ఏ విషయం దాచేదాన్ని కాదు. ఇంకా చెప్పాలంటే నా ప్రపోజల్స్ కూడా. నా ప్రియుడు నాకింకా దొరకలేదు కానీ ప్రపోజల్స్ మాత్రం వచ్చేవి. వాటి గురించి చెప్పినప్పుడల్లా మీరా ప్రేమించడం, ప్రేమింపబడడం రెండూ వరాలే. కానీ మనల్ని ప్రేమిస్తున్నాడన్న మనిషి ప్రేమ అతని మాటల్లో కాదు, చేతల్లో మనకు కనబడాలి. మీ నాన్నని చూడు. ఆయనకు పుట్టుకతోనే కోపం ఎక్కువ. కోపం వచ్చిందంటే ఎవ్వరి మాట వినరు. కోపం ఎక్కువైతే ఆ ఎదుటి మనిషి మీద ఎన్నాళ్ళైనా పగతో రగిలిపోతుంటారు. కానీ నా మీద 2 నిమిషాలకు మించి కోపంగా ఉండడం చూసావా నువ్వెప్పుడైనా? ఎదుటి వాళ్ళ కోసం మన బలహీనతల్ని జయించగలిగేది ప్రేమ అని నా కళ్ళలోకి చూస్తూ చెప్పేది. నేను తలూపేదాన్ని. నా భయాలు, బలహీనతలు అన్నీ అమ్మకు తెలుసు. నన్నెవ్వరు ఒక్క మాటన్నా పడనివ్వదు. ఎవ్వరితో ఎలా మాట్లాడాలి, ఎవరైనా ఏదైనా అంటే ఎలా ఎదిరించాలి అనే విషయాలన్నీ చిన్నప్పటి నుండే నేర్పేది. అమ్మ ఎంత చెప్పినా కొన్ని భయాలు భయాలలానే మిగిలిపోయేవి నాకు. చిన్నప్పుడు నాకు ట్యూషన్స్‌తో పాటు కరాటే క్లాస్‌లకు పంపేది అమ్మ. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాను కానీ మా అమ్మ క్లాస్ అయ్యాక ఇంటికొచ్చినప్పుడల్లా చెప్పే మాటలు మాత్రం బుర్రలో పదిలంగా ఉన్నాయి. ఆ మాటలతోనే మా అమ్మ అప్పుడప్పుడు ఒక వీరనారిలా కనిపించేది నాకు. నన్ను ప్రతి దాంట్లో ప్రోత్సహిస్తూ ఉండేది. నా ఎంబీఏకి ముందే ఎన్నో పెళ్లి సంబంధాలొచ్చినా అన్నింటినీ తోసిపుచ్చి నన్ను చదువుకోమని చెప్పింది. ఆడపిల్లకు అంతంత చదువులెందుకు? చదువు పేరుతో రేపెవడినైనా కులం కాని వాడిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నానంటే ఏం చేస్తావు? అడిగింది మా పిన్ని ఒకసారి. నేనక్కడ లేననుకొని. మా పిన్నికి నాకు సరిగ్గా పడదులెండి. అందుకే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నా గురించి. సుధా ఆడపిల్లకు అన్నింటికంటే తన కాళ్ళ మీద తాను నిలబడడం ముఖ్యం. దానికి చదువంటే చాలా ఇష్టం. చదువుకుంటే తప్పేంటి? ఇంక పెళ్లి గురించంటావా? కులంతో సంబంధం లేకుండా దానికి నచ్చితే నాకు నచ్చినట్టే. పిల్లల సంతోషం కంటే మనకింకా కావాల్సిందేంటి చెప్పు? అంది నవ్వుతూ. తలుపు పక్కన నక్కి వింటున్న నాకు వెంటనే వెళ్ళి అమ్మని హగ్ చేసుకొని ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ మా అని గట్టిగా చెప్పాలనిపించింది. కానీ పక్కనే దిష్టి బొమ్మలా కూర్చున్న మా పిన్నిని చూసి ఆపుకున్నాను. నా ఆలోచనలన్నింటికీ బ్రేక్ వేస్తూ ట్రైన్ అనౌన్స్మెంట్ వినబడింది. ఇంకా సేపట్లో ట్రైన్ రాబోతుందని. రాత్రి 11 అవుతుంది. ప్రేమ్ ఫోన్ మోగింది. ఎవరితోనో కంగారుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. అన్నట్లు ప్రేమ్ ఎవరో చెప్పలేదు కదా. నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. మా ఇంటి పక్కనే ఉంటాడు. షీలా మాత్రం నా ఎంబీఏ ఫ్రెండ్. ప్రేమ్, షీలా ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళ ప్రేమకి జాబే అడ్డుగా ఉండేది. ఈ రోజుతో ఆ అడ్డు కూడా తొలగిపోయింది. ఏంటి ప్రేమ్ అన్నాం ఇద్దరం కంగారుగా. అది నా ఫ్రెండ్ రవికి యాక్సిడెంట్ అయిందంట. నేను వెళ్ళాలి అన్నాడు ప్రేమ్. అయ్యో మరి మేము కూడా రమ్మంటావా అడిగింది షీల. వద్దులే మీరు వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు ట్రైన్ మిస్ అయితే ఇక్కడ ఉండడానికి కూడా లేదు అన్నాడు ప్రేమ్. చదువు రోజుల్లో కూడా ఎన్నోసార్లు రాత్రి ప్రయాణాలు చేసి ఉండడంతో సరే అన్నాం మేము. ఇంతలో అమ్మ కాల్ చేసింది. విషయం చెప్పకుండా
నిగ్రహించుకోవాలని మనసులో గట్టిగా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాను. హలో బంగారం, ఇంటర్వ్యూ ఏమైందిరా అడిగింది అమ్మ. అబద్ధం చెప్పలేకపోయాను. టక్కున సెలెక్ట్ అయ్యానమ్మా అనేసాను. దాంతో షీల ఇదింతే అన్నట్లుగా నిట్టూర్పు విడిచింది. ఓ కంగ్రాచ్యులేషన్స్ తల్లి, ముగ్గురు బయలుదేరారా అడిగింది అమ్మ. లేదమ్మా అంటూ విషయం చెప్పాను. ఎన్నోసార్లు రాత్రి ప్రయాణాలు చేసినా ఈసారి ఎందుకో అమ్మ కాస్త కంగారు పడింది. అంటే ప్రేమ్ రావడం లేదా? షీల నీకంటే ముందే దిగిపోతుంది కదమ్మా అంది అమ్మ. అవును, అయితే ఏంటి మా అన్నాను అర్థం కాక. ఏం లేదు కానీ జాగ్రత్త, నీ టికెట్ అండ్ కంపార్ట్మెంట్ డీటెయిల్స్ నాకు పంపు వెంటనే అంది అమ్మ. సరేనమ్మా, ఇప్పుడే పంపిస్తాను, జాగ్రత్తగానే వస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అన్నాను నేను. మీరా, జాగ్రత్త అంటే తెలుసుగా, భయపడడం కాదు భయపెట్టడం. ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మిస్డ్ కాల్, మెసేజ్ లాంటివి ఏవైనా పెట్టు, నేను ఫోన్ చూస్తూనే ఉంటాను. భయమేస్తే నేను చెప్పిన మాటలు గుర్తు చేసుకో అంది అమ్మ. ఎప్పుడు లేనిది అమ్మ ఇన్ని జాగ్రత్తలు చెప్పడం ఆశ్చర్యం వేసింది నాకు. సరేనమ్మా అంటూ ఫోన్ పెట్టేశాను. ఎందుకో అమ్మ మాటలు విన్నప్పటి నుంచి నాకు కాస్త భయం వేస్తుంది. ఇంతలో ట్రైన్ వచ్చింది. భయాలన్నింటినీ పక్కన పెట్టి ట్రైన్ ఎక్కాం. మా కంపార్ట్మెంట్లో ఎవ్వరూ లేరు. ప్రశాంతంగా ఒక సీట్లో కూర్చొని సాంగ్స్ వింటూ ఉన్నాం. టైం 12 కావస్తుంది. ముందు భోగి నుండి ఒక అతను వచ్చాడు. చూడడానికి నార్మల్గానే ఉన్నాడు. తాగినట్టు కానీ, రోడ్ల మీద పడి తిరిగేవాడిగా కానీ లేడు. చదువుకున్న వాడిలానే ఉన్నాడు. వచ్చి మా పక్క సీట్లోనే కూర్చున్నాడు. షీల సాంగ్స్ వింటూ బాగానే ఉంది కానీ నాకు భయం వేసింది. వాడు విజిల్ వేస్తూ నిల్చుని మా దగ్గరకు వచ్చేశాడు. ఏంటి అన్నట్టు చూశాను వాడి వైపు, నా భయాన్ని భయపడనివ్వకుండా. వాడు వెంటనే మీద చేయి వేయబోయాడు. ఊహించని ఆ పరిణామానికి భయపడి వెంటనే వాడి చేతిని తోసేశాను. దాంతో షీల మా వైపు చూసింది. ఏ మిస్టర్, ఏంటిది అంది పైకి లేచి. ఏంటో నేను చెప్తాగా అంటూ షీల చేయి పట్టుకొని వాడి మీదకు లాక్కున్నాడు. నేను పైకి లేచి కోపంతో కొట్టబోతే వాడు నా చేతిని ఆపాడు. షీల హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. ఆ అరుపులు విన్నారో ఏమో, ముందు కంపార్ట్మెంట్ నుండి 5 అబ్బాయిలు వేగంగా వచ్చి మా చేయి పట్టుకున్న వాడిని కొట్టి మమ్మల్ని విడిపించారు. వాళ్ళు చూడడానికి స్టూడెంట్స్ లానే ఉన్నారు. మంచి కాస్ట్లీ డ్రెస్అప్ ఉంది. ఇంతలో ట్రైన్ ఆగింది. షీల స్టాప్ అది. నాకు జాగ్రత్త అని చెప్పి తను దిగిపోయింది. షీల దిగాక ఆ అబ్బాయిలు నా దగ్గరికి వచ్చి ఆర్ యూ ఓకే సిస్టర్ అన్నారు. యా ఓకే, థ్యాంక్ యూ బ్రో అన్నాను నేను. నేను కూర్చున్నది కాస్త పెద్ద సీట్ కావడంతో ముందు సీట్లో ఇద్దరు, నా పక్క ఒకరు, పక్కనే ఉన్న మరో సీట్లో ఇంకొక అతను కూర్చున్నారు. ఎక్కడ మీది, ఎక్కడి నుండి వస్తున్నారు సిస్ అడిగాడు అందులో ఒకడు. ఎందుకో వాడలా అడగగానే నాకు దిశ కేసు గుర్తొచ్చింది. ఆ దుర్ఘటన గుర్తు రాగానే భయంతో నాకు కాళ్ళు చేతులు వణకసాగాయి. అప్పుడే దిశ ఘటన జరిగినప్పుడు మా అమ్మ నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆడపిల్ల ముందుగా అనుమానించడం నేర్చుకోవాలి. మాటల్లో ఎన్నో అబద్ధాలుంటాయి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి రక్షణ లేని సమాజం ఇది. ఎదుటివాడి చూపుల్ని, చేతుల్ని బట్టి వాడి మనసులో ఉన్నదేంటో అర్థం చేసుకోవాలి. వాళ్ళ ముఖాలు చూశాను. ఒకసారి భయాన్ని వదిలి శాంతంగా విండో ఓపెన్ చేసున్నా చెమటలు పడుతున్నాయి వాళ్ళకి. చెల్లి అన్న భావం మాటల్లో కానీ మనసులో లేదని తెలిసిపోతుంది. నేను ఇక్కడే బ్రో, ఫంక్షన్కి వెళ్ళొస్తున్నాను, నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను నెమ్మదిగా బ్యాగ్ నుండి ఫోన్ తీసుకుంటూ అన్నాను. హో, ఎవరికి రా ఫోన్ అన్నాడు వాడు నా చేతిని గమనించి. నేను ఎవరికి లేదు బ్రో, సాంగ్స్ వినడం కోసం అంటూ టైం లేక బ్లాంక్ మెసేజ్ పంపించాను అమ్మకి. ఇంకో 40 నిమిషాలుంది నేను దిగిపోవడానికి. కానీ ఇప్పుడు ఒక్కో సెకండ్ నాకు ఒక్కో గండంలా గడుస్తుంది. గుండె వేగం పెరిగిపోతున్నా అస్సలు బయటికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మేము ఇక్కడే ఉన్నాంగా, కాసేపు మాతో మాట్లాడకుండా ఫోన్ అంటావేంటి, కాసేపు మాతో సరదాగా గడపొచ్చు కదా అంటూ ఏదోలా చూస్తూ ఎదురుగా కూర్చున్నవాడు నా ఫోన్ లాగేసుకున్నాడు. నేను ఒక క్షణం ఉలిక్కిపడి మళ్ళీ అమ్మ మాటలు గుర్తు చేసుకున్నాను. 7వ తరగతిలో ఉన్నప్పుడు కరాటే క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చాక అమ్మ నాకు చెప్పిన మాటలవి. జీవితం మనకు లెక్కలేనన్ని సవాళ్ళను విసురుతుంది. ప్రతిసారి మనం ధైర్యంగా ఉండలేం కూడా. కానీ కొన్నిసార్లు
ధైర్యంగా ఉండనక్కర్లేదు. ధైర్యంగా ఉన్నట్లు నటిస్తే చాలు శత్రువులు భయపడతారు. కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చి, ధైర్యంగా కళ్ళు తెరిచి, కాలు మీద కాలేసుకుని కాస్త పొగరుగా నవ్వాను. వాళ్ళు నన్ను ఆశ్చర్యంగా చూశారు. ఏంటి బ్రోస్ అలా భయపడుతున్నారు? కొంపదీసి నేను లేడీ కానిస్టేబుల్ అన్న విషయం మీకు తెలిసిపోయిందా ఏంటి? అన్నాను నవ్వుతూ. ఆ మాటతో వాళ్ళకు మరింత చెమటలు పట్టాయి. చెమటలు తుడుచుకుంటూ నిజంగానా? అన్నాడు ఫోన్ లాక్కున్నవాడు నవ్వుని నటిస్తూ. ఇలాగే ఇంకాసేపు మాటల్లో పెడితే అయిపోతుందనుకున్నాను మనసులో. మీతో ఎందుకు అబద్ధం చెప్తాను బ్రో, నిజంగానే అంటుండగానే నాకు ఫోన్ వచ్చింది. వెంటనే లేచి ఫోన్ తీసుకోబోయాను. వాడు నన్ను ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ ఫోన్ షీలా చేసింది. హలో మీరా, ఇంటికి చేరుకున్నావా? మన ముగ్గురికి ఎంఆర్ కంపెనీలో జాబ్ వచ్చిందని తెలియగానే మా డాడీ చాలా సంతోషపడ్డాడే అనగానే విషయం అర్థమై వాడు వెకిలి నవ్వు నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు. వాళ్ళ ఐదుగురు హోరగా ఆకలితో చూస్తూ నా దగ్గరకు వచ్చారు. వెంటనే బ్యాగ్ నుండి పెప్పర్ స్ప్రే తీసి ఒకడి ముఖం మీద కొట్టాను. వాడి ఫేస్ మీద కొట్టేసరికి పక్కనున్న నలుగురు అలర్ట్ అయ్యి నా చేతిని పట్టుకుని బాటిల్ని విసిరేశారు. స్ప్రే కళ్ళల్లో పడడంతో వాడు అరుస్తూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు. రే మామా, ఇంకో 20 మినిట్స్లో స్టేషన్ వస్తుంది. అంతలోపు ఇది మన కింద నలిగిపోవాలి, త్వరగా కానియ్యండ్రా అంటూ నన్ను లాగి కింద పడుకోబెట్టారు. మీరా, కష్టంలో ఏడవటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మనం చూడం కానీ మన చుట్టూ కష్టాన్ని వదిలేసే ఆయుధాలే ఉంటాయి. సరిగ్గా చూడు. అమ్మ మాటలు మళ్ళీ చెవులలో మారుమ్రోగాయి. చుట్టూ చూశాను. నా బ్యాగ్ కింద పడటం వల్ల అందులో పైనున్న పెన్ నా చేయి దగ్గరే పడిపోయి ఉంది. కానీ వాళ్ళు నా చేయిని బలంగా కిందకి ఒత్తి పట్టుకున్నారు. నా కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. అమ్మా అని అరిచాను గట్టిగా. మీరా, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే 10 రెట్లు ఎక్కువ నొప్పిని భరించగలరు. అయినా సరే మనం ఎందుకు మగాళ్ళ బలం ముందు ఓడిపోతామో తెలుసా? మన బలం వాళ్ళకంటే తక్కువని మనమే నమ్ముతాం, ఒప్పుకుంటాం. కాబట్టి స్పష్టంగా విను. నీ బలం 10 మంది మగవాళ్లకు సమానం. కానీ ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే నిజమవుతుంది. బలహీనత, అలసట శారీరకమైనది కాదు, మానసికమైనది. నిన్ను నువ్వు నమ్ము. అమ్మ మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. వెంటనే నాకు గొంతున్న వరకు అరుస్తూ కాళ్ళు చేతులను కదిలిస్తూ గింజుకోసాగాను. నా గొంతు నుండి వస్తున్న శబ్దానికి, నా శరీరం ఉపయోగిస్తున్న శక్తికి దెయ్యం అనుకుంటున్నట్టు ఒక్క క్షణం ఆగి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆ గ్యాప్లో వెంటనే పక్కనున్న పెన్ని అందుకుని చేతికి దగ్గరున్న వాణ్ణి చెవి కింద పొడిచాను. సున్నితమైన భాగాల్లో గాయమైతే నొప్పితో పాటు గుండె వేగం, భయం కూడా ఎక్కువ అవుతాయని నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. వాడు కింద పడి గింజుకోసాగాడు. వాడికి తగిలిన దెబ్బతో ఆ మిగతా వాళ్ళు కూడా కాస్త దూరం జరిగారు. అదే అదునుగా పైకి లేచి పక్కనే ఉన్న నా చున్నీని తీసుకుని వాళ్ళలో ఒకడి మెడకి వేసి గట్టిగా బిగించాను. నేను వెనక్కి లాగడం వల్ల వాడి చేతులతో చున్నీని పట్టుకున్నాడు. నేను వెంటనే గమనించి అలాగే బలంగా పక్కనే ఉన్న రాడ్కి గట్టిగా విసిరేశాను వాడి తలని. దెబ్బ గట్టిగానే తాకడంతో రక్తం కారుతుంది. మిగతా ఇద్దరు కళ్ళల్లో కాస్త భయం, ఆశ్చర్యంతో ఒక అడుగు ముందుకి వేసి ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉన్నారు. ఇంతలో నాతో షీలా ఉన్నప్పుడు మమ్మల్ని ఏడ్పించిన వాడు కూడా వచ్చేశాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళంతా ఒకటే గ్యాంగ్ అని. నా భయం కాస్త ఎక్కువైనా కనబడనివ్వకుండా, ఓ నువ్వు వీళ్ళపాటి నేనారా అన్నాను కోపాన్ని నటిస్తూ. అవునే, అయితే ఏం చేస్తావు? మర్యాదగా రా అంటూ నా దగ్గరికి వచ్చాడు వాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. చూడడానికి చాలా బలంగా ఉన్నాడు వాడు. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండు అనిపించింది మనసుకి. కాపాడడం గురించి ఆలోచించగానే మళ్ళీ అమ్మ మాటలు నా చెవిని చేరాయి. ప్రతిసారి ఎవడో వచ్చి ఉద్ధరించడానికి. ఇది నాటకం కాదు మీరా. నిన్ను నువ్వే రక్షించుకోవాలి, నువ్వే కాపాడుకోవాలి. ఆ తెగువనంతా నీ ముందు తరానికి నేర్పాలి. ఆ మాటలతో ధైర్యాన్ని నరాలకి ఎక్కించుకున్నాను. వాడు రాగానే చిన్నప్పటి టెక్నిక్ గుర్తొచ్చి పారిపోతున్నట్టు 2 అడుగులు వెనక్కి వేశాను. వాడు నన్ను పట్టుకోవాలనే తొందరలో వేగంగా కదలిపోయాడు. నేను వెంటనే వెనక్కి తిరిగి వాళ్ళ కాళ్ళ మధ్యలో బలంగా తన్నాను మోకాలితో.
దాంతో వాడు అక్కడే పడిపోయాడు. కింద వాళ్ళు పడి గిలగిలా కొట్టుకోవడం చూస్తున్న ఆ ఇద్దరు నెమ్మదిగా కోపంగా చూస్తూ నా వైపుకు రాబోయారు. నేను భయంతో వెనక్కి జరిగాను. వాళ్ళలో ఒకడు నాకు ఎదురుగా వస్తుండగా వాడి కడుపులో గుద్దడానికి పిడికిలి బిగించినట్టు కొట్టబోయి వేగంగా వాడి కంటి మీద బలంగా గుద్దాను. దాంతో ఒక్కసారిగా వాడు కంటి మీద చేయి పెట్టుకుని కింద కూలాడు. ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ రావడంతో వెంటనే పరిగెత్తబోయాను. ఆ కింద పడిన ఒకడు రే దాన్ని పట్టుకోరా అన్నాడు గట్టిగా. ఆ మిగిలిన వాడు నన్ను పట్టుకోవడానికి నా వెనుక పరిగెడుతున్నాడు. ఇంతలో వచ్చారు పోలీసులు. లేడీ కానిస్టేబుల్స్ నన్ను దింపి ప్రొటెక్ట్ చేశారు. మా అమ్మ నా దగ్గరికి వచ్చి నన్ను చూస్తూ మీరా బాగానే ఉన్నావా అంది కంగారుగా. నేను దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ అమ్మని గట్టిగా పట్టుకున్నాను. ఇంతలో పోలీసులు వాళ్ళని బయటికి తీసుకొస్తూ నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇట్స్ ఓకే బంగారం, ఆ ఏరియా అంత మంచిది కాదని అనుమానం వచ్చే నీ టికెట్ డీటెయిల్స్ తీసుకున్నాను. నువ్వు పంపిన బ్లాంక్ మెసేజ్తో ఇంకాస్త అనుమానం పెరిగి మీ నాన్నతో పోలీసులకు కాల్ చేయమని చెప్పాను. ఏడవకు తల్లి, జీవితం అంటే ఇదే మరి. నువ్వు వాళ్ళని అలా కొట్టి తప్పించుకున్నావు చూడు, ఇదే నీ బలం అంది అమ్మ నన్ను హత్తుకుంటూ. ఇది నా బలం కాదమ్మా, నువ్వు నేర్పిన విద్య. థ్యాంక్ యూ సో మచ్ మా అన్నాను అమ్మని చూస్తూ. ప్రతి ఆడదాని వెనుక ఒక మొగాడు ఉంటాడు అంటారు, కానీ ఒక కూతురు బలం వెనుక, బలహీనత వెనుక కూడా తన తల్లే ఉంటుంది. మగవాళ్ళకు భయపడి ఇంట్లోనే ఉండు, పారిపో లాంటి పిరికి సలహాలు కాకుండా నలుగురిని పరిగెత్తించేంత శక్తిని సంపాదించమని చెప్పండి. పిల్లలకి ఆధారపడడం కాదు, ఎదురించడం నేర్పండి. మృగాలు పెరిగిపోతున్న కొద్దీ మనల్ని ఎవరూ రక్షించడానికి రారు. మనల్ని మనమే కాపాడుకోవడం నేర్పండి. చుట్టూ ఎంతమంది ఉన్నా తన తల్లి చెప్పే మాటలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి ప్రతి ఆడపిల్ల మీద. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడడం కాకుండా ఇక నుండి ప్రతి ఆడపిల్ల తనకు తానే ఒక సైన్యం కావాలి. ఇంతటితో ఈరోజు కథ ముగిసింది. ఈరోజు కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.